ప్రభువునందు ప్రియమైన ఆరాధన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాం. ప్రభు తన మహాకృప ద్వారా మన జీవితములకు ఒక నూతన వత్సరం 2011వ సంవత్సరం అనుగ్రహించి గత 10 దినములు కూడా కాపాడి ఈ 11వ దినములో మనలను ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ 11వ దినమున పవిత్రమైనటువంటి లేఖనములో నుండి మీతో మాట్లాడే ధన్యత ప్రభువు నాకు అనుగ్రహించారు. ఇందుకు నేను ప్రభువుని ఘనపరుస్తూ ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో కీర్తనల గ్రంథము 147వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, అది ఒప్పిదం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిపోయిన ఇశ్రాయేలును పోగు చేయువాడు అన్న వాక్య భాగములు అక్కడ తెలియజేయబడినాయి. ప్రియులారా, పవిత్ర గ్రంథములో 66 గ్రంథముల్లో ఒక గ్రంథం కీర్తనల గ్రంథం. ఒక దైవజనుడు దీని గురించి చెప్తూ ఇది స్తుతుల గ్రంథము అన్నారు. మాత్రమే కాదు, హెబ్రీ భాషలో దీనికి ఉన్న టైటిల్ స్తుతుల గ్రంథము అనే అర్థమున్న హెబ్రీ పదం ఉపయోగించబడినది. కనుక ఇక్కడ కూడా మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి అని ఒక మాట చూస్తున్నాం. మోషే ద్వారా సినాయి కొండ మీద అనుగ్రహించబడిన 10 ఆజ్ఞలలో ఈ ఆజ్ఞ లేకపోయినా ఇది దేవుని ఆజ్ఞయే. కీర్తనకారుడు రాస్తున్నా అంటే కీర్తనకారుల్లో ఉండి పరిశుద్ధాత్ముడు ఈ మాటలు చెప్పుచున్నాడు. యెహోవాను స్తుతించుడి అన్నది ఆజ్ఞ, వెళ్ళండి అన్నది ఒక ఆజ్ఞ, భుజించండి అన్నది ఒక ఆజ్ఞ. ఆ ప్రకారముగా యెహోవాను స్తుతించుడి. మన జీవితంలో ఎన్నో కర్తవ్యాలు జరిగిస్తున్నాం. విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, ఉద్యోగస్తులు ఉద్యోగము చేస్తున్నారు. అదంతా వారి డ్యూటీ. ఆ డ్యూటీ మనము తప్పక చేయాలి. లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేం. పిల్లలు విద్యను అభ్యసించాలి, పెద్దవారు ఉద్యోగం చేయాలి, వ్యవసాయకుడు వ్యవసాయం చేయాలి. అలాగే ఒక్కొక్కరు ఈ లోకంలో ఒక్కొక్క డ్యూటీ చేయాలి. పౌలు అన్నాడు తెస్సలోనిక పత్రిక రాస్తూ, ఎవడైనా పని చేయకపోతే వారికి భోజనం పెట్టవద్దు అన్నాడు. ఏదెను తోటలో కూడా ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు వారితో చెప్పింది ఏమిటంటే, నువ్వు చెమట కార్చి ఆహారము తిందు అని చెప్పాడు. అంటే కష్టపడి తినాలని. కనుక భూలోకములో ఉన్న మనమందరం ఏదో ఒక పని చేసి తీరవలసిందే. అలాగే దానికంటే ఎక్కువగా దేవుణ్ణి స్తుతించుట ఇది మరీ అవసరం. పోయిన వారములో యెరికో చుట్టూ ఇశ్రాయేలీయులు తిరిగి ఆర్భాటముతో కేకలు వేయటం ద్వారా యెరికో కోటలు కూలిపోయినవని మనం విన్నాం. అది కూడా స్తుతించుటయే దాని యొక్క అర్థం. అలాగే ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని స్తుతించాలి. ఉదయమే లేచి, ప్రభువా, మీరు నన్ను గత రాత్రి కాపాడినందుకు స్తోత్రం, నన్ను పోషించుచున్నందుకు స్తోత్రం, మమ్మును మా కుటుంబాన్ని కాపాడుచున్నందుకు స్తోత్రం, మా ఉద్యోగాల్లో మీరు భద్రపరుస్తున్నందుకు స్తోత్రం, మా కష్టములు తొలగించుచున్నందుకు స్తోత్రం అని చెప్పి ప్రభువుని సదా మనం స్తుతించటానికి మన కర్తవ్యముగా కలిగి ఉన్నాం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి. ఇది ఏమీ తెలియని వారికి వ్యర్థము అనిపిస్తుంది. కానీ 50వ కీర్తనలో చివరి వచనం ఉంది, స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి రక్షణ మార్గము సరళము చేయునట్లు మార్గము సిద్ధపరచుకొనుచున్నాడు అని ఉన్నది. కీర్తన 50వ కీర్తన చివరి వచనములో. కనుక స్తుతియాగము చేయుట లేక ప్రభువుని ఘనపరచుట
ఒక వెర్రితనముగా ఉంటుంది, కానీ అది దేవుని దృష్టిలో చాలా విలువైనది. గనుక స్తుతించుట మనుషుల దృష్టిలో ఒక వెర్రితనముగా కనబడవచ్చును, కానీ అది మనము స్తుతించినప్పుడు దేవుడు రక్షణ మార్గమును సిద్ధపరుస్తుంటాడు. మరలా మన అంశంలోనికి వద్దాం. 147వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి. ఎందుకు? యెహోవాకు స్తోత్రగానము చేయటం మంచిది. లోకములో ఎన్నో మనం మంచి పనులు చేస్తుంటాం. కొన్నిసార్లు మంచి పని చేసి కూడా అయ్యో ఈ పని మంచిదనుకున్నాను, ఈ వ్యాపారం మంచిదనుకున్నాను, ఈ ఉద్యోగం మంచిదనుకున్నాను, ఈ ఫ్యాక్టరీ ప్రారంభించటం మంచిదనుకున్నాను, కానీ అది మంచిది కాలేదే అని నష్టపోయి విచారపడుతుంటాం. లోకములో మంచి పనులన్నీ, యోగ్యమైన పనులన్నీ కొన్ని చేసి అవి చివరికి ఇది మంచిగా లేదు అని ఒకవేళ తలంచుచూ ఉండవచ్చును, కానీ దేవుణ్ణి స్తుతించుట ఎల్లప్పుడూ మంచిది, ఎల్లప్పుడూ ఘనపరచుట మంచిది. ఇందుకే మనం రక్షించబడ్డాం. ప్రభువుని ఘనపరచటానికి దేవుడు మనలను రక్షించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24లో ఉంది, దేవుడు ఆత్మ గనుక తన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. ఆరాధనా స్తుతి ఆయన మన దగ్గర నుండి కోరుతున్నాడు. ప్రియులారా, ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు దేవుడు తానే దిగి వస్తాడు. కనుక మనకున్న బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. మనలను శోధించే అంధకార శక్తులన్నీ కూడా దూరం అవుతాయి. కనుక ప్రియ ప్రేక్షకులారా, ఉదయం లేచిన వెంటనే కొద్ది సమయమైన దేవుని యొక్క కృపను, దేవుని ప్రేమను, దేవుని కార్యములను, యేసు అమూల్య రక్తమును, ఆయన మరణ పునరుద్ధానమును తలంచి మనం ప్రభువుని స్తుతించుదాం. మన జీవితంలో గొప్ప విడుదల పొందుతాం. ఇది అనుభవించి చూడండి ప్రియులారా. యెహోవాను స్తుతించండి, ఆయనను ఆరాధించండి, ఆయనను ఘనపరచండి. మన జీవితంలో గొప్ప మేలు పొందుతాం అని మనము చూస్తున్నాను. యెహోషాపాతు రాజు ప్రియులారా, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనము క్రిందకు చదివితే, అతడు దేవునికి ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళే సైన్యం ముందు దేవుణ్ణి స్తుతించే యాజకుల్ని పెట్టాడు. ఆయన రహస్యాన్ని గుర్తించాడు. యుద్ధంలో విజయం రావాలంటే దేవుణ్ణి స్తుతించాలని. అలాగుననే ప్రతి ఒక్కరు మన పనులన్నిటిలో ఏ పని ప్రారంభించినా ప్రభువుని ఘనపరచి, ప్రభువుని స్తుతించి, ప్రభువుని కొనియాడి, ప్రభువా మీరు మాకు సహాయం చేయుచున్న దేవుడవని ఆయన స్తుతిస్తూ మనం పని జరిగిస్తుంటే అది మంచిది. యెహోవాను స్తుతించటం మంచిది. రెండవది, అది మనోహరం, అది బ్యూటిఫుల్, సౌందర్యకరమైనటువంటిది. దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు దేవుడు మన పక్షముగా కార్యము చేయటమే కాకుండా దేవుని దృష్టిలో మనం అలంకరించబడి కనబడతాం. ప్రభువుని స్తుతించుట గొప్ప అలంకారముగా ఉంటది. దేవుడు మన జీవితంలో పరిశుద్ధ అలంకారమును కోరుచున్నాడు. ఎత్తబడే సంఘం పెండ్లి కుమార్తెకు పోల్చబడినట్టుగా చూస్తున్నాం. కనుక పెండ్లి కుమార్తె ఎట్లుంటదంటే, పెండ్లి కుమార్తె ఎలాగుంటదంటే ప్రియులారా, అలంకరించబడి ఉంటది. మనము కూడా ప్రభువుని స్తుతించుట ద్వారా ఒక అలంకారం, నీతి కార్యములు చేయుట మరి ఒక అలంకారం, దీన మనసు కలిగి ఉండుట మరి ఒక అలంకారం, పరిశుద్ధత మరి ఒక అలంకారం. అలంకారము చూడాలని ఆయన ఎంతగానో కోరుచూ ఉన్నాడు. గనుక ప్రియులారా, ప్రభువుని స్తుతించుట మన కర్తవ్యమై ఉన్నది. అది మంచిది, అది మనోహరము, అది ఒప్పిదం. ఇట్ ఈస్ రైట్. మన జీవితంలో ప్రభువుని స్తుతిస్తున్నామంటే సరి అయిన కార్యము చేస్తున్నామని అర్థం. ఇది దేవుణ్ణి ఆశ్రయించని వారికి అర్థం కాదు. కనుక ఈ నూతన వత్సరములో ప్రభువుని స్తుతిస్తూ ప్రభు యొక్క కార్యములు రుచి చూడాలని ప్రభువు మనలను కోరుచున్నాడు. అదే 2వ వచనములోకి వచ్చేటప్పటికి 147వ కీర్తన 2వ వచనములో, యెహోవా యెరూషలేమును కట్టువాడు. విషయం ఏమిటంటే, ఏమిటి ప్రభువుని స్తుతించండి స్తుతించండి అని చెప్తున్నారు.
ప్రభువుని స్తుతించటం మంచిది, అది మనోహరము, అది ఒప్పిదమని చెప్పుతున్నారు. ఎందుకొరకు ప్రభువుని స్తుతించాలని ఒక ప్రశ్న వేస్తారేమో. దానికి మొదటి జవాబు ఏమిటంటే, యెహోవా యెరూషలేమును కట్టువాడు. ఆమేన్. యెరూషలేము అనగా ఒక వ్యక్తి, అనగా ప్రభువుని సేవించే ఒక వ్యక్తి. యెరూషలేము అనగా ప్రభువుని ఆరాధించే ఒక కుటుంబం. యెరూషలేము అనగా దేవుని సంఘం. ఈ మూటిని కట్టువాడు దేవుడే. ప్రియులారా, మనము దేవుణ్ణి అన్ని సమయాల్లో స్తుతించుట ద్వారా, అన్ని సమయాల్లో ఆరాధించుట ద్వారా దేవుడు ఏం చేస్తారంటే మనలను కడుతూ ఉంటారు. యెరూషలేమును కట్టువాడు అని లేఖనంలో ఉంది. యెరూషలేము అంటే పునాదులు కలది అని ఒక అర్థం. దేవుడు మనలను పునాదులతో కూడా కట్టువాడు అని అర్థం. ఒక వ్యక్తిని కట్టువాడు. మన ఇండ్లైతే మేషను కడతాడు, కానీ హృదయాలను కట్టేది దేవుడు. కుటుంబాలను కట్టేది దేవుడు. మన భవిష్యత్తును కట్టేది దేవుడు. మన ఆత్మీయ స్థితిని కట్టేది దేవుడు. మన ఆర్థిక స్థితిని కట్టేది దేవుడు. మన ఆరోగ్య స్థితిని కట్టేది దేవుడు. మనకు సమాధానకరముగా ఉండునట్లు కట్టేది దేవుడు. మరి ఇవి మనము కోరుకుందామా? జకర్యా గ్రంథము 2:1 మనము చూస్తే ఒక వ్యక్తి కొలనూలు చేత పట్టుకొని అక్కడ నిలబడినట్టుగా చూస్తున్నాం. కొలనూలు ఒడంబం ఎవరి చేతిలో ఉంటదంటే కట్టేవారి మేషం చేతిలో ఉంటది. అక్కడ జకర్యా 2:1 కనబడినది ప్రభు అయిన యేసే. పాత నిబంధనలో కూడా ప్రభు అయిన యేసు ప్రత్యక్షమయ్యారు. పోయిన మాసంలోనే క్రిస్మస్ జరిగించుకున్నారు. చాలా సంతోషం. ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? మన జీవితాలను కట్టడానికి. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. యేసు కట్టువాడు. అదే ఇందాక చెప్పినాము కదా, జకర్యా 2:1 కొలనూలు పట్టుకున్నాడంటే ఒక మేస్త్రిలాగా ఉన్నాడు ఆయన. బిల్డింగులు కట్టడానికి కాదు, బిల్డింగులు కూడా ఆయన సహాయంతోనే కట్టబడతాయి. వాటిని కట్టడానికి కాదు, మన హృదయాలను కట్టడానికి ఎవరి తరము కాదు. భర్త భార్య హృదయాన్ని కట్టలేడు, భార్య భర్త హృదయాన్ని కట్టలేరు, తండ్రి కుమారుని హృదయాన్ని కట్టలేరు, కుమార్తె హృదయాన్ని కట్టలేరు. హృదయములను కట్టువాడు దేవుడే. కనుక ఎందుకు మనం ప్రభువుని స్తుతించాలి అంటే ఆయన మన జీవితములను కట్టువాడు. ప్రియ ప్రేక్షకులారా, యెరూషలేము అంటే మనమే, మీరే, నేనే, మన కుటుంబాలే, మన సంఘమే. ఇది మనము గుర్తించాలని మనము చేస్తున్నాను. కనుక ఆయన కట్టువాడిగా ఈ లోకానికి వచ్చారు. గనుక ఆయన ఈ లోకానికి వచ్చింది కల్వరి శిలువలో గాయపరచబడి, రక్తము చిందించి, మరణించి, పాతి పెట్టబడి, తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమైనది, ఆదరణకర్తను కుమ్మరించినది, ఇప్పుడు కూడా తండ్రి కుడి పార్శ్వమున ప్రధాన యాజకుడుగా విజ్ఞాపన చేస్తున్నది మనలను కట్టటానికే. క్రిస్మస్ అంటే అసలు క్రీస్తు ఆరాధన అని అర్థం, క్రైస్ట్ ప్లస్ మాస్. కానీ మనం ఎన్నో రకాలుగా ఇది చేస్తున్నాం. కానీ ప్రభువుని ఆరాధించటం, ప్రభువుని స్తుతించటమే ముఖ్య కర్తవ్యం. ఎందుకు అంటే ఆయన మనలను కడతారు. కొంత కుటుంబాల్లో ఎన్నో రకాలుగా శోధనలు, వేదనలు, భార్యాభర్తల మధ్య సమాధానం, తండ్రి కుమారుల మధ్య సమాధానం, ఆఫీసర్కి క్లార్క్కి మధ్య అసమాధానం, ఇరుగు పొరుగు వారితో అసమాధానం, కొన్ని దుర్వ్యసనానికి లోనైపోయి అనేక రకములుగా వారికి బానిసలైపోవటం, ఆర్థికముగా పతనమైపోవటం. ఎవరు వీరిని కట్టేది? ఎవరు కట్టగలరు? సైకాలజీ కడతదా? వేదాంతము కడతదా? మహానుభావులు కడతారా? యేసే కట్టగలడు. ఆయన తన రక్తముతో మన పాపమును నుండి మనలను శుద్ధీకరణ చేసి మన జీవితాలను కట్టడానికే ప్రభువైన యేసు వచ్చారు. కనుక ప్రభువుని స్తుతించుదాం. ఎందుకో తెలుసా? ఆయన మన జీవితాలను కట్టువాడు. మన సమస్తమును ఆయన కట్టేటువంటి ప్రభు అయ్యున్నాడు.
అని మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనములో ఇలాగు తెలియచేయబడింది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అని, ప్రయాసపడి గాలివాని చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలములతో నీ కోటలను కట్టుదును అని ప్రభువు చెప్తున్నాడు. ఆమేన్. నీ కోట కొమ్మలను కడతానని చెప్తున్నాడు. నీ గుమ్మములను కడతానంటున్నాడు. అది బైబిల్ తీసుకొని యెషయా గ్రంథం 54:11 వచనము చూడండి. అక్కడ మనల్ని ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. స్తోత్రం. మనమే వారు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. సంపాదన కొరకు, ఆరోగ్యం కొరకు, సమాధానం కొరకు ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు. కానీ వారి జీవితంలో ఏమీ కూడా పొందుకోలేకపోతున్నారు. అందుకు దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. వ్యాధులతో కొట్టబడుచున్న వార్లారా, దుర్వ్యసనములతో కొట్టబడుచున్న వార్లారా, ఆర్థిక ఇబ్బందులతో కొట్టబడుచున్న వార్లారా, ప్రయాసపడుచున్న వార్లారా, అంధకార శక్తులతో కొట్టబడుచున్న వార్లారా అని దేవుడు మనకు ఈ 2011వ సంవత్సరం మొదటి నెల ఈ 11వ తేదీ ఈ శుభవర్తమానం ప్రభు మనకు వినిపిస్తున్నాడు. దేనితో కొట్టబడుతున్నావు సహోదరి, పాత సహోదరుడా? పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది. నా జీవితంలో ఇంకా బాధలు తొలగలేదని బాధపడుచున్నావా? నిన్ను నన్ను చూచేటువంటి ప్రభువు చెప్తున్నాడు, నేను నిన్ను కడతాను అంటే నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, నేను నీకు సమాధానం ఇస్తాను, నీకు శాంతినిస్తాను, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తాను అని ప్రభువు మనకు తెలియచేయుచున్నాడు. ప్రేక్షకులారా, ఒక్క మాట చెప్పగలరా? ప్రభువా, నా హృదయాన్ని కట్టండి, నా కుటుంబాన్ని కట్టండి ప్రభువా. అనేక శోధనలతో కొట్టబడుచున్నాం, ఆదరణ లేకుండా ఉన్నాం, అనేక రకములుగా కొట్టబడుచున్నాం ప్రభువా, మమ్మను కట్టుమని చిన్న ప్రార్థన మనసులో చేయగలరా? అలా చేస్తూ ఉండండి ప్రియులారా. దేవుడు మనలను కట్టువాడు. ఎట్లా కడతారనగా, తన అమూల్య రక్తము ద్వారా, తన వాక్కు ద్వారా, తన ఆత్మ ద్వారా ఆయన మనలను కట్టువాడని మనవి చేస్తున్నాను. అవును, తన రక్తము ద్వారా మనలను కట్టేవాడు, తన వాక్కు ద్వారా మనలను కట్టువాడు. మాత్రమే కాదు ప్రియులారా, తన ఆత్మ ద్వారా మీరును దేవునికి నివాస స్థలమై ఉండునట్లుగా ఆత్మచేత మీరు కట్టబడుచున్నారు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. కనుక ప్రియులారా, యేసు రక్తము ద్వారా పాపము నుండి మనం పరిహరించబడతాం. తన ఆత్మ ద్వారా నూతన బలము పొందుతాం. తన వాక్కు ద్వారా ఆత్మీయ బలాభివృద్ధి పొందుతాం. ఇలాగూ ప్రభు మనలను కట్టాలని ఎంతగానో కోరుచున్నాడు. యేసు రక్తము ద్వారా, యేసు ఆత్మ ద్వారా మనకి విమోచన, దేవుని వాక్యము ద్వారా ఆత్మలో ఎదుగుచు పెద్దవారమై అపవాదిని జయించుచు ముందుకు సాగటానికి అవకాశం ఉన్నది. కనుక యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా ఏం కడతానంటే గోడలు కడతానంటున్నాడు. 54:11లో మొదట గోడలు, పునాదులు, కోట కొమ్మలు అని తెలుగులో ఉన్నది కానీ కిటికీలు అని ఇంగ్లీష్లో ఉన్నది. తర్వాత గుమ్మములు. ఆమేన్. ప్రియా ప్రేక్షకులారా, ఆయన మన పునాదులు కడతానంటున్నాడు. ఆమేన్. క్రీస్తేసే మన పునాది అయ్యున్నారు. మనమందరం బండ మీద కట్టబడాలి అని ప్రభు మనలను ఎంతగానో కోరుచూ ఉన్నాడు. కనుక మనము దేని మీద కట్టబడాలి అనగా, ప్రభువే మన పునాది అయ్యున్నారు. నీ పునాది నేను వేస్తానంటున్నాడు ప్రభు. ఆయనే మనకు పునాదిగా ఉండి తన వాగ్దానం మీదనే మనలను కట్టాలని కోరుచున్నాడు. పునాదులు కట్టబడి
అనేకులు ప్రియులారా ఏదో రక్షణ అనుభవం పొందాము అని చెప్పుచూ ఉంటారు, కానీ పునాది సరిగా లేని కారణము చేత గాలి వాన వచ్చి కొట్టినప్పుడు పడిపోవునని ప్రభు అయినటువంటి యేసు మత్తయి సువార్తలో తెలియచేసినట్టుగా చూస్తున్నాం. ఒకరు ఇసుక మీద పునాది వేశారు, ఒకరు బండ మీద పునాది వేశారు. రెండిళ్ళు కట్టడం పూర్తయిపోయినాయి. రెండిళ్ళు కట్టడం పూర్తయినాయి, కానీ గాలి వాన వరద వచ్చి ఇంటి మీద కొడితే బండ మీద కట్టినటువంటి ఇల్లు నిలబడింది, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు కూలిపోయింది. అలాగే నేటి దినాల్లో అనేకులు యేసుని ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు, కానీ వారి శరీర కార్యాల నుంచి విడుదల పొందలేకపోతున్నారు. కనుక అప్పుడు మనం ఏం చెప్పాలంటే, ప్రభువా నా పునాదిని కట్టు, నాకు స్థిరమైన పునాది మీరే, మీ రక్తమే, మీ వాక్యమే నా జీవితంలో పునాదిగా మీరుండాలి ప్రభువా అని ప్రభువుని మనం ఆశ్రయించినప్పుడు ప్రియులారా మన పునాదిగా ఆయనే మిగులుతారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని కీర్తనకారుడు చెప్పుచున్నట్టుగా మనకు పాడయ్యే పునాది కాదండి, మన పునాది క్రీస్తే. 1 కొరింథీ 3 ఉన్నట్టుగా ఆ పునాది క్రీస్తు యేసే. వేరే పునాదులు వేసుకోవద్దు, వేరే సిద్ధాంతాల మీద ఇది కావద్దు, వేరొకరి మాటల మీద మనము కట్టబడవద్దు. ఆమేన్. మన పునాది ప్రభు అయిన యేసు. యేసు మాటను మనము నమ్ముదాం, యేసు రక్తాన్ని మనము నమ్ముదాం, యేసు ఆత్మను మనం ఆశ్రయించుదాం. ఈ ప్రకారముగా ఆశ్రయించుట ద్వారా మనము యేసు మీద కట్టబడతాం. ఆమేన్. ప్రియులారా, పాడు కాని పునాది ప్రభు అయిన యేసే. కనుక మనలను మనం పరిశీలన చేసుకుని, ప్రభువా నా పునాదిని కట్టండి, పునాది చెడిపోయినది, ఎవరి మాట మీదో నేను ఆధారపడుతున్నాను, వారి మాటలు నేను నమ్మక మీ మాట మీద నేను ఆధారపట్టు కృపదాయి చేయండి. పేతురు గారు చెప్పాడు, రాత్రంతా ప్రయాసపడ్డాము నాయనా, ఒక్క చేప కూడా దొరకలేదు, అయినా మీ మాట ప్రకారం వల వేస్తున్నాం అని తెలియచేసినట్టుగా చూస్తున్నాం. కనుక ప్రియులారా, యేసు వాక్యమును ఆధారముగా చేసుకొని, యేసు రక్తమును ఆధారముగా చేసుకొని, యేసయ్య ఆత్మను ఆధారముగా చేసుకొని కట్టబట్టమే పునాది కలిగి ఉండుట. ఇది గమనించండి. రెండవది, నీకు కిటికీలు పెడతాను అంటున్నాడు. యెషయా గ్రంథం 54:11 మన విషయం. కోట కొమ్మలు అని అక్కడ ఉన్నది, కానీ అక్కడ విండోస్ అని ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్నది. మనలను పునాదులు కడతానంటున్నాడు, రెండవది కిటికీలు కూడా కడతానంటున్నాడు. దాని అర్థం కిటికీలు ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. అనగా కిటికీ ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. తర్వాత నోహు చేసిన ఓడకు ఒకే ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ తెరిచి నల్ల పావురాన్ని బయటికి పంపించాడు, కాకిని కూడా పంపించాడు వర్తమానము తెలుసుకోవటానికి. కనుక ఇది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. దేవుడు మన ప్రార్థనా జీవితమును కట్టువాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మూడవదిగా గుమ్మములు అంటున్నాడు. గుమ్మములంటే ఒక వ్యక్తి లోపలికి రావటానికి ఉండే ఒక ద్వారం. మనం ఇంకా ప్రభు అయిన యేసును, ఆయన సత్యాన్ని ఇంకా స్వీకరించే వారిగా ఉండాలి. గుమ్మములు ఎందుకు పెడతారంటే, రావలసిన వ్యక్తి రావాలి, బయటికి వెళ్ళవలసిన వ్యక్తి వెళ్ళాలి. ఈ ప్రకారముగా మన జీవితంలో భక్తిహీనత తొలగాలి, భక్తి జీవితం లోపలికి రావాలి. ఇందుకు గుమ్మం అవసరం. ప్రభువా నన్ను కట్టు అని ప్రార్థన చేద్దామా? తలలో వంచండి. ప్రేమగల మా తండ్రి, కృపాపూర్ణుడైన యేసయ్యా, మీకు వందనములు చెల్లిస్తున్నాం. మా జీవితాలను కట్టే దేవుడు,
మా పునాదులు కడుతున్నారు అనగా మీ రక్తాన్ని మీ వాక్యమనే ఆధారముగా చేసుకున్నట్టుగా మమ్మల్ని కట్టండి. రెండవదిగా కిటికీలు కడుతున్నారు, ప్రార్థనా జీవితం మాకు అనుగ్రహించండి. మూడవదిగా గుమ్మములు కడుతున్నారు ప్రభువా, మీ సత్యం మాలోనికి రావటానికి, మీకు వ్యతిరేకమైన కార్యములన్నీ మాలో నుండి దూరము కావటానికి మా గుమ్మములు కట్టు ప్రభువా. ఇలా మా జీవితం ఈ నూతన వస్త్రములో మీరు కట్టండి, మీరు కట్టు ప్రభువా. మీ చేత మేము కట్టబడాలి. ఎందుకు మమ్మను మేము మీకు సమర్పించుకుంటున్నాం దేవా. మా కష్టములన్నీ తొలగించి మమ్మను, మా కుటుంబాలను, మా హృదయాలను, మా జీవితాలను మీరు కట్టండి ప్రభువా. మీరు మహిమ పొందండి. ప్రార్థన ఆలకించిన దేవా స్తోత్రం ప్రభువా. ప్రేక్షకులందరినీ కట్టండి. యేసు ప్రభు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఎల్లరకు ప్రేక్షకులందరికీ సదా తోడై కట్టును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. పాస్టర్ డి జాన్సన్ Rao, the Indian Pentecostal Church of God, Faith Home 3-5-854/2, Hyderguda, Hyderabad 5,29,000 AP. Our landline number 040-2329-6306. Our cell number 9866247043. Our email address johnsrao@gmail.com.